ఫ్రీ సైకిల్ గుర్తు ఓటీ 4000 పింఛన్ తీసుకో, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ తీసుకో, బస్ ఛార్జ్ ఫ్రీ. ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంత ప్రభుత్వం వస్తుంది, మనందరి ప్రభుత్వం వస్తుంది, పింఛన్ నీకు ఇస్తాం. ఓకేనా? 2 ఓట్లు సైకిల్ గుర్తు పైన అక్కడ 2 నిమిషాల కన్నా ఎక్కువ. ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తానంపల్లి మండలం మత్యం గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తున్న రెడ్డప్ప నిన్న మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారి పైన అవాకులు చవాకులు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నట్టు 36 మండలాల పేర్లు తెలుసా అని అడిగాడు ఆయన. మేము ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పని అడుగుతున్నాం, నువ్వు ఎంపీగా గెలుచుకోబోయింది మొదలు ఇప్పుడు వరకు ఈ పక్క అన్న నీ తలకాయ చూపించున్నావు అని అడుగుతున్నాను నేను. నీకు తెలుసా 36 మండలాల పేర్లు? నువ్వు చెప్పయా. నువ్వు ఎంపీటీసీకి ఎక్కువ, ఎంపీపీకి తక్కువ. నువ్వు ఒక్కటంటే ఒక పని చేసినావు అని చెప్పి చిత్తూరు పార్లమెంట్ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఊడిగం చేసేది తప్పించి ఇంకొక పని చేయడం నీకు చేత కాదు. ఊడిగం చేసేదాన్ని కూడా ఊడిగం చేసుకో. ఒక ఐఆర్ఎస్ చదివిన వ్యక్తిని, ఒక ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ చేసే వ్యక్తి ఆయన పట్టుకునేసి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావా? స్థానికేతరుడు అని చెప్పి అంటున్నావా? నువ్వు స్థానికుడు అప్పుడు చిత్తూరుకే. అదే నిజమైతే నీ అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటలో ఎట్లా పోటీ చేస్తాడు? మీ నాయకురాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గారు విశాఖపట్నంలో ఎట్లా పోటీ చేసింది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో ఎట్లా పోటీ చేస్తాడు? వీటన్నిటికి సమాధానం చెప్పు. నువ్వు ఫస్ట్ నువ్వు ఎంపీగా గెలిచింది మొదలు ఈ పక్క ఏడ తలకాయ కూడా పెట్టి పడుకోలేదు, ఓటు అడిగే హక్కు కూడా లేదు నీకని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ దగ్గుమల్ల ప్రసాదరావు గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ గారిని అఖండ మెజార్టీ తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తారు.